గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్. ఏ సమిట్ కొరకైతే గద్దరన్న, మల్లు రవి, హనుమంతరావు గారు, అనేకులు, రోషయ్య గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారో ఆ సమిట్ అక్టోబరు 2, 2024 హైదరాబాదులో చేయటానికి వారు ఒప్పుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనేర్సు, కుబేర్లని మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ని హైదరాబాద్లో ఒప్పుకోవడం ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు కన్నీరు తొడడం జరుగుతుంది, ప్రతి కుటుంబానికి అవసరాలు తీర్చడం జరుగుతుంది. ముందు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, అదే సమయంలో ఆంధ్ర 6 కోట్ల ప్రజలకు. ఎందుకు? అక్టోబరు 2 నుండి డిసెంబర్ 31 వరకు మీరు ఊహించని రీతిలో అప్పుడు నేను బిల్ క్లింటన్ వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలు హైదరాబాద్ వెళ్ళంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు. ఇలాంటి వందల మంది బిలియనేర్లు, మిలియనేర్లు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి కాకముందు 81 నుంచి 95 వరకు తీసుకొచ్చాను. 95 నుంచి 2004 వరకు మరల తీసుకొచ్చాను. 2005 జూలై 5ని సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో, 2007 జూన్ 8ని ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో, గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం, సంవత్సరానికి లక్షల కోట్లు, అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగను, రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే, వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్నుపోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు. ఈ బంగారు తెలంగాణ, దరిద్ర అప్పులు తెలంగాణ. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా, మీరు కూడా ఈ జంపు జిలానీలు మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను, వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచోళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం, దేశం బాగుపడాలి. అది దేశంలో ఉన్న నెంబర్ 2 మంత్రి గారు నా ఫోన్లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ చేశారు. అది అందరం కలిసి పని చేయాలి. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ, అప్పుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలుస్తున్నాను. వారు ఆహ్వానించారు, నేను కలుస్తా. అందరం కలిసి పని చేద్దామని. ఎటువంటి రాంగ్ స్టెప్ ఏ ఒక్కరు వేసినా సహించేది లేదు. నేను రంగంలో దిగాను నా ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు. ఎందుకంటే 2005 జూలై 5లో పీస్ మిషన్ క్యాన్సిల్ అయ్యి 2007 జూన్ 8లో అప్పుడు TV9 8 గంటలు లైవ్ ఇచ్చింది. ఇంత పెద్ద సమిట్ ముఖ్యమంత్రి గారు హోస్ట్ చేస్తుంటే TV9లో 1 నిమిషం న్యూస్లో ఇవ్వలేదట. ఇంకా ఏ ఛానల్ మన సమిట్ ప్రజల తరపున నిలబడదో వినండి నా ఫ్యాన్స్ అందరూ. కోట్ల మంది మీరు యూట్యూబ్ల ద్వారా చూస్తున్నారు. ఏ ఛానల్ మనకు కవరేజ్ ఇవ్వదో ఆపేయండి. లైఫ్లో ఆ ఛానల్ చూడకండి, అది కూడా నేను క్యాంపెయిన్ చేస్తా. మోదీకి తొత్తులైన ఛానల్ ఏవి చూడకండి.
ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చేస్తాను. కోర్టులో ఫైట్ చేస్తా. ప్రేమతోనే ఫైట్ చేశాను కేసీఆర్ గారితో. ఆయన నా మీద 3 కేసులు వేశారు, నేను 3 గెలిచాను. నేను ఆయన మీద 5 కేసులు వేశాను, 5 గెలిచాను. సమిట్ ఇవ్వనప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. అక్టోబర్ 2, నవంబర్ 14 సిబిఐ ఆర్డర్ తీసుకొచ్చాం ఆ 4 ఎమ్మెల్యేల మీద. కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేసాం, ఆర్డర్ తీసుకొచ్చాం. సెక్రటరియట్ ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయకూడదు అనుకున్నాం, ఆర్డర్ తీసుకొచ్చాం. ఇలాగ ప్రతిదీ ఆర్డర్స్ కోర్టులు ఉన్నాయి మనకి.